పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నిన్న 100 ప్రశ్నలకు ఒక్క స్పీచ్తో ఒక్కొక్కడికి రీసెంట్గా మనం ఆర్కే రోజా గారు ఒక మాట మాట్లాడారు. దానికి దీనికి సంబంధం లింక్ ఏంటో నేను చెప్తా. లేపి లేపి తన్నారని చెప్పింది కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారు 100 మంది ఇష్టం వచ్చినట్టు వాగినటువంటి ప్రతి ఒక్కడికి కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇచ్చినటువంటి స్పీచ్తో లేపి 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 మరీ ఇచ్చి పడేశాడు. అంతే, ఆ రేంజ్లో ఉంది నిన్న పర్ఫార్మెన్స్. బద్దలైపోయింది అంటారు కదా, ఆ రేంజ్ ఉంది. ఎవరైతే జనసేనను తగ్గించి పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని చూసి నేర్చుకో, ఈయనని చూసి నేర్చుకో, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పినటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు. 11 వచ్చినటువంటి మీరు కూడా మాకు చెప్తున్నారా? వెళ్ళి మీరు ఏడవండి, మీరు ఆ 11ని పెంచుకునే పని పెట్టుకోండి, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి ముందు తర్వాత మాట్లాడండి అని ఇచ్చి పడేశారు. ఇంకా చాలా చాలా విషయాలు, సనాతన ధర్మం గురించి కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి కావచ్చు, ఇన్ఛార్జీల గురించి కావచ్చు, అనేక విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైనటువంటి దాదాపు 1:10 నిమిషాల దగ్గర ఆ స్పీచ్ నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఇది నవ్వుతో నా భవిష్యత్తు కన్నా జనసేన సంబంధించినటువంటి భవిష్యత్తుకి ఎలా ఉండబోతుందో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోనేటువంటి దాని మీద ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఒక రేంజ్లో ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ క్లారిటీ ఉంది. ఆయన పార్టీని, ఆయన రాజకీయాన్ని, ఆయన పరిపాలనని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్లారిటీ నాకు తెలిసి ఎవరికి లేదేమో అనిపించింది. ఇంకా కొంత జనసేన పార్టీకి సంబంధించి కూడా ఇంటర్నల్ ఇష్యూస్ గురించి కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. ఎవరైతే ఇన్ఛార్జీలకు సంబంధించి వాళ్ళు కూడా స్వతహాగా వాళ్ళ సభ్యత్వాలు కూడా చేసుకోకుండా ఉన్నారు. పట్టుమని 10 మందికి కూడా చేపించుకోలేనటువంటి పీఓసీలు ఉన్న వేస్టే అని మాట్లాడితే అక్కడ గట్టిగా ఆయనకి అప్లాజ్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఎంతమంది ఇన్ఛార్జీల మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేది అక్కడ కనిపించింది అనేటువంటిది. అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత విమర్శ మొదట ఆయనే చేసుకుంటారు. ఆయన పార్టీకి ఎవరైనా సద్విమర్శ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే అది పవన్ కళ్యాణ్ గారే అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే కూటమిలో టీడీపీతో కలిసి వచ్చేటువంటి చిన్న చిన్న ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంది, దాని మీద పెడదాం. ఆ తర్వాత మిగతా వచ్చేటువంటి దాని మీద కూడా మిమ్మల్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం నేను చెయ్యను, మీ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగేటువంటి పనులు రాజకీయం నేను చెయ్యను అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేసినటువంటి పరిస్థితులు. కాపు కులానికి సంబంధించి ఆయన ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక మతాన్ని గురించి మాట్లాడితే దాని గురించి కావచ్చు, చాలా చాలా ఒక్కసారి మీరు ఆ స్పీచ్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే ఏంటో, ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుందో, మిగతా అంటే మతాల గురించి మాట్లాడినప్పుడు ఈయన మతం గురించి మాట్లాడతాడు, ఈయన కులం గురించి కలుపుకుని వెళ్ళాలంటాడు కానీ కులం గురించే మాట్లాడతాడు, మతాలు సఖ్యతతో ఉండాలంటాడు కానీ మతం గురించే మాట్లాడతాడు అని చెప్పి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా సనాతన ధర్మం జోలికి వచ్చినటువంటి ఉదయనిధి స్టాలిన్కి ఒక బలమైనటువంటి చురకలు అంటించారు. అలాగే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ముస్తఫా కావచ్చు, అర్జున్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, సనాతన ధర్మాన్ని తుదిముట్టించాలి, అంతమొందించాలి అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్కి వత్తాసు పలుకుతూ మద్దతు పలుకుతూ వీళ్ళు కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా సున్నితంగానే చాలా బలంగా ఇచ్చేశారని చెప్పాలి. ఎవరు కూడా సనాతన ధర్మం జోలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు బతికి బట్టగట్టినటువంటి వ్యక్తులే లేరు. ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, గుర్తు పెట్టుకోండి అని చెబుతూనే ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వార్నింగ్ కూడా ఇచ్చారు హిందువులకు కూడా. ఇక్కడ హిందువులకి ప్రత్యేకంగా బయట వాళ్ళ శత్రువుల కన్నా హిందువులే శత్రువులు, అది లడ్డూ విషయంలో చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ కల్తీ చేసింది అంతా కూడా హిందువులే అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా సపరేట్గా మాట్లాడుకునే ముందు మీరు ఒకసారి ఆ స్పీచ్ చూడండి. నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఒక డిక్షనరీ లాగా, ఒక డాక్యుమెంటరీ లాగా మనం చేస్తే చాలా ఇష్యూస్ మీద ఎలా ఎప్పుడు ఎలా వెళ్తారు ఎలా ఉంటారు అనేది ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన గోల్ ఉంది. దాని మీద ఆయన వెళ్తారు. అందులో ఎక్కడా కూడా వెనుదిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఒక నార్మల్గా ఒక్కొక్క వింగు ఎవరంటే కొంతమంది లెఫ్ట్ వింగ్ సిపిఐ పార్టీలో లేదా కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక రకంగా ఉంటారు, వాళ్ళు దానికే
స్టబాన్ అయిపోయి అక్కడే ఉండిపోతారు. అలాగే ఇంకొంతమంది రైట్ వింగ్ అని చెప్పి అక్కడే ఉంటారు. ఇలా కాకుండా దాంట్లో ఉండేటువంటి మంచిని తీసుకుని కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తి, పార్టీ ఉందంటే నాకు తెలిసి అది జనసేన పార్టీ. చాలా లాంగ్ టర్మ్ ఫౌండేషన్ వేసుకుంటుంది. బట్ ఆ ఫౌండేషన్ ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా తట్టుకొని నిలబడేటువంటి పార్టీగా, భావజాలంగా వ్యక్తులను తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉంటున్నట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దాం, మిగతా కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అంటే సపరేట్గా కూడా మనం వీడియో చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా త్వరలో ప్రకటన ఉంటుంది. నేనే వ్యక్తిగతంగా ఇన్ఛార్జీల గురించి నియమించేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించి డెసిషన్ తీసుకునేటువంటిది నేనే చేస్తానని కూడా ఆయన ఒక ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో జనసేనకు కూడా చాలా మంచి రోజులు, మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన హెల్త్ గురించి కూడా ప్రత్యేకంగా చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఈ హెల్త్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, అభిమానుల వల్ల వాళ్ళు ఎంత నాకు ప్రేమను చూపించే దాంట్లో నాకు ఎంత డ్యామేజ్ చేశారో, వ్యక్తిగతంగా నా బాడీకి, నా శరీరాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో అని చెప్పుకుంటూ, అలాగే ఆయనకు వచ్చినటువంటి ప్రతి డిసీజ్ గురించి కూడా, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది, దానివల్ల డాక్టర్ ఏమన్నారు, ఏం చేశారు, ఎలా తగ్గింది, ఇవన్నీ కూడా ప్రజల ముందు, అంటే ఆయన కుటుంబ సభ్యుడిగా వాళ్ళ కుటుంబానికి చెప్తున్నటువంటి ఇదిగా నాకైతే అనిపించింది. సో చూద్దాం, మిగతా వాటి గురించి కూడా మనం ప్రత్యేకించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.